everyone, welcome back to my channel. This is one of the most memorable vlog in my channel. అదేంటో మీరే చూసేయండి. Whom we are going to see today? PM Sri Narendra Modi ji. Yes. ఈ వ్లాగ్ మొత్తము చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ చాలా వరకు రా క్లిప్సే పెట్టేశాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. మన ఇండియా ప్రైమ్ మినిస్టర్ సో స్వీడన్కి వస్తున్నారు, అది గోతన్బర్గ్కి. సో అందుకే మేము అక్కడికి వెళ్తున్నాము దాన్ని చూసేకి అనేసి. సో అతను ఏ ప్లేసెస్కి వస్తారు, ఏ టైంకి అనేసి మాకు ముందే గ్రూప్స్లలో ఒక 1 వీక్ నుంచి 10 డేస్ నుంచి వస్తూనే ఉన్నాయన్నమాట. మేమైతే ఎవరికి అవైలబిలిటీ ఉన్న ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళి చూద్దామని అయితే అనుకుంటున్నారు. మేమైతే డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్దాము అనుకుంటున్నాము, ఎందుకంటే అక్కడ మనకి అతన్ని చూసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అని అనిపించింది మాకు. లెట్స్ ఎలా ఉంటుందో ఏంటో ఈ వ్లాగ్లో నేను చూపిస్తాను. మేము అతన్ని చూస్తామా లేదా ఇవన్నీ కూడా కొంచెం సస్పెన్స్గా ఉంది. నేనైతే ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో వాళ్ళతో పాటు కార్లో వెళ్ళొచ్చు అనేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇండియన్ ఫ్లాగ్ వేయమని చెప్పింది, అందుకే వేస్తున్నాను ఇక్కడ. ఏమైతే ఎయిర్పోర్ట్కి 1:30కి వస్తారని తెలిసింది. మేమైతే 12:30కి స్టార్ట్ అయిపోయాము. బికాస్ మనం కొంచెం ఎర్లీగా ఉంటే మంచిగా ఉంటుంది, అక్కడ ఎంత రష్ ఉంటుందో మనకు తెలియదు కదా అనేసి. ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్లో అంతా ఆల్మోస్ట్ మన వాళ్ళ కార్లే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే రష్ మరీ ఎక్కువ ఉందని చెప్పను, మోడరేట్గా ఉన్నారు. సో చాలా మంది అయితే ట్రెడిషనల్ వేర్లోనే వచ్చారు అండ్ ఫ్లాగ్స్, బొకేస్ ఇవన్నీ పట్టుకొని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నరేంద్ర మోడీ కోసము. ఎక్కడ కనపడతారో తను మీకు ఏమన్నా ఐడియా ఉందా? కొంచెం లేదండి, అట్లీస్ట్ కార్ కనపడినా చాలు. నరేంద్ర మోడీ ఏమన్నా మీరు చూసారా? లేదండి, అందుకోసమే వచ్చాము. ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాక ఫస్ట్ అరైవల్స్ దగ్గరికి వెళ్తే అక్కడ నుంచి పోలీస్ వాళ్ళు పంపించేశారు, ఇక్కడ కాదు అటు సైడ్కి వెళ్ళండి అనేసి. సో మాకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు, ఏంటి ఎటు సైడ్ నుంచి వస్తారు అనేది కూడా మాకు తెలీదు. ఎవరు ఎక్కడ చెప్తే అక్కడికి పరిగెడుతూనే ఉన్నాము. ఇక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి కానీ సెక్యూరిటీ వాళ్ళకి కానీ క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదనమాట. యాక్చువల్లీ అతను ఎటు సైడ్ నుంచి ఎగ్జిట్ అవుతారు అనేసి. ప్రైమ్ మినిస్టర్ని చూసేకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు జనాలు, క్లారిటీ లేక. అట్లీస్ట్ మనం వెయిట్ చేసినందుకన్నా ఆయన ఆగితే బాగుంటుంది కదా. ఏమో మరి అక్కడ ఉన్నంతసేపు మా ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే అసలు అతను ఎటు సైడ్ నుంచి వస్తారు, ఎట్లా వెళ్ళిపోతారు, అసలు మనం చూస్తామా లేదా, సో ఇదే రన్ అవుతుంది మా మైండ్లో. మన ప్రైమ్ మినిస్టర్ ఫ్లైట్ స్వీడన్ ఎయిర్ స్పేస్లో ఎంటర్ అవ్వగానే స్వీడిష్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ ఎస్కార్ట్ ఇచ్చాయన్నమాట. అది సెక్యూరిటీ కోసము ప్లస్ స్పెషల్ డిప్లొమాటిక్ వెల్కమ్ అతనికి. తను ల్యాండ్ అయిన టైంకి మేము బయటనే వెయిట్ చేస్తూ ఉన్నాము. Now, how do you feel the visit of Narendra Modi? Oh, it's really fantastic, and I think now he is having fika. Okay. Okay. But it's a really amazing feeling. Like feels like a Indian, and our Prime Minister is coming. So thank you. Okay. So there is Divya as well. కిడ్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు, ఎందుకంటే తనని టీవీలో చాలా సార్లు చూస్తూ ఉంటారు కదా న్యూస్లో. ఇప్పుడు ఇన్ పర్సన్ వస్తున్నారు అంటే వాళ్ళకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంది. అక్కడ గేట్ కనపడుతుంది కదా, ఆ కాంపౌండ్ లోనే తన ఫ్లైట్ ల్యాండ్ అయింది. లోపలే స్వీడిష్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని మీట్ అయ్యారు అండ్ తన వెల్కమ్ ఇదంతా కూడా చాలా టైం తీసుకుంది. బట్ మాకు అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది మాకు అసలు ఏం ఐడియా లేదు. అంటిల్ మాకు ఈ వీడియోస్ అన్ని గ్రూప్స్ లో పెట్టేంత వరకు కూడా మాకు తెలియదు ఇదంతా జరిగింది లోపల అనేసి. Why you looking here? He has to come from there. This way. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా ఎక్సైటెడ్ గా మోదీతో వచ్చి ఒక షేక్ హ్యాండ్, ఒక సెల్ఫీ దొరికితే. బయట మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే కార్స్ ఎక్కడ కొంచెం మూవ్ అయినా సరే వస్తున్నారు అనేసి మేము ఎగ్జైట్ అవుతూ ఉన్నాము.
పోలీస్ కా నరేంద్ర మోడీ కా? He will come this way బయట actually. సెక్యూరిటీ ఎలా ఉందంటే నిజంగా మేము ఇంత సెక్యూరిటీ ఎప్పుడు చూడలేదు స్వీడన్ లో అసలు. See, when he comes, you are the cheerleader, okay? Your voice is so good. Thank you. Modi. అదో ప్లేన్ వచ్చిందా? వచ్చిందా ప్లేన్? చిన్న చిన్నదో ప్లేన్ అంట. ప్లేన్ అదో ఏరోప్లేన్ దాంట్లో వచ్చినారంట నరేంద్ర మోడీ. I don't wait to see him. What? I don't wait to see him. I never saw him in my life, but only info. I never saw him for real, but I just saw him in news. What about you? Yeah, I never saw him in. I saw him in news like that, but I never saw for my real life. So this is my first time. Oh, I want to come to my house and have a cup of tea. Eat idli dosa. He's also going to drink a full jar of tea. But I just saw him in news. But today's my first time I saw him for real. You saw him or you are going to see him? I'm going to see him. That's for first Okay. time. For everyone, first time. Flight there. ఇక్కడ ఫెన్సింగ్ కనపడుతుంది కదా, దాని వెనకల రోడ్ లో కార్స్ వెళ్తున్నాయి అన్నమాట నరేంద్ర మోదీవి. ఎయిర్పోర్ట్ కి ఎవరైతే వచ్చారో దాన్ని చూద్దామనేసి వాళ్ళకైతే 0% అన్నమాట చూసేకి ఛాన్స్. ఎందుకంటే కార్స్ బయటకు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగలేదు, అసలు ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. దట్టు మేము నిలబడిన సైడ్ కంటే కూడా ఆపోజిట్ సైడ్ లో వెళ్తున్నాయి. చాలా డిసప్పాయింట్ అయ్యాము, అట్లీస్ట్ ఇంత దూరం వచ్చి కూడా మేము చూడలేకపోయాము అనేసి. మేము ఇంకా ఎయిర్పోర్ట్ లో ఉండంగానే తను ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ కోర్ష్వేగన్ అనే ప్లేస్ కి వచ్చేసారు. మాకైతే గ్రూప్స్ లో మెసేజెస్, ఫొటోస్, వీడియోస్ అన్ని వస్తూనే ఉన్నాయి. ఓ మై గాడ్, ఇంత సెక్యూరిటీ నిజంగా మేము ఎప్పుడు చూడలేదండి అసలు స్వీడన్ లో ప్రైమ్ మినిస్టర్ వచ్చినా కూడా ఒక 3-4 మెంబర్స్ ఉంటారు తన చుట్టూ. కానీ నార్మల్ గానే స్వీడన్ లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాంటిది వేరే కంట్రీ ప్రైమ్ మినిస్టర్ స్వీడన్ కి వస్తున్నారు అంటే మళ్ళీ స్వీడన్ నుంచి వెళ్లే అంత వరకు కూడా వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో కదా అసలు. మేమైతే ఈ వీడియోస్, ఫొటోస్ అన్ని గ్రూప్స్లలో చూస్తూ చాలా డిసప్పాయింట్ అయిపోయాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరీ మేము చూడలేకపోయామా అనేసి. మన ఇండియన్స్ అందరూ తన మీద చూపించే లవ్ కి ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా ఫిదా అయిపోయి ఉంటారు. కార్ దిగిన వెంటనే తన కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ కోసం వచ్చి మరి తను హాయ్ చెప్తుంటే అసలు అవి చూసి మాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అట్ ద సేమ్ టైం మేము మిస్ అయినామన్న బాధ ఇంకా ఎక్కువగా ఉంది. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లెఫ్ట్ సైడ్ కు ఉండేది స్వీడన్ ప్రైమ్ మినిస్టర్ ఉల్ఫ్ క్రిస్టర్సోన్. కోర్ష్వేగన్ లో గోతియా టవర్స్ అనేది గోతంబర్గ్ లో ఉన్న ఫేమస్ లగ్జరీ హోటల్. ఇక్కడే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా ఇక్కడే అఫీషియల్ మీటింగ్ అటెండ్ అవ్వబోతున్నారు. మేము కోర్ష్వేగన్ కి రీచ్ అయ్యేటప్పటికి ఆల్రెడీ అతను లోపల ఉన్నారు. బయట రష్ మాత్రం అస్సలు తగ్గలేదు. మేమైతే వెయిట్ చేస్తున్నాము, అట్లీస్ట్ తను బయటకు వచ్చినప్పుడన్నా చూసే ఛాన్స్ ఉంటదేమో అని. కొంచెం సేపటికి మాకేమనిపించిందంటే ఆ ప్లేస్ లో ఉంటే మేము చూడలేము, తను వెళ్ళి నెక్స్ట్ ప్లేస్ కన్నా వెళ్తే అట్లీస్ట్ మేము చూద్దాము అని. మేము స్టార్ట్ అయిపోయేటప్పటికి మా లక్ ఎలా ఉందంటే అసలు మా ఫ్రెండ్ కాల్ చేసి నేను ఆల్రెడీ లోపలే ఉన్నాను, మీరు కూడా వచ్చేయండి అని చెప్పింది. తన హెల్ప్ తో మేము లోపలికి వెళ్ళగలిగాము.
మేము ఇక్కడ లోపలికి వచ్చాం కాబట్టి చూడగలిగాము పిఎంని. అదర్వైజ్ మాకు అసలు చూసే ఛాన్సే ఉండిండకపోయిండు. లోపలికి వెళ్ళి కొంచెం సేపు నిలబడిన తర్వాత జయశంకర్ గారు కనపడ్డారనమాట. సో అప్పుడు మాకి తనతో ఫొటోస్, వీడియోస్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. మేము లోపల ఉండంగానే ఫ్లైట్ క్రూ మెంబర్స్, స్టాఫ్ మెంబర్స్ వీళ్ళంతా కూడా కనపడ్డారు. కొంతమందికి విఐపి పాసెస్ ఇచ్చారు. ఎవరికైతే ఆ పాసెస్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే అలో చేశారు గోతియా టవర్స్‌లోకి మోదీ వచ్చినప్పుడు. అసలు మేమైతే లోపలికొస్తాము, వాళ్ళని చూస్తామని అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలామంది తను వెళ్ళే నెక్స్ట్ ప్లేసెస్‌కి కూడా వెళ్ళి అవర్స్ వెయిట్ చేసి కూడా తనని చూడలేక చాలా డిసప్పాయింట్ అయ్యారు. అట్‌లీస్ట్ మేము ఇక్కడన్నా చూడగలుగుతామన్న హోప్ అయితే మాకి కొంచెం ఉందనమాట. ఎందుకంటే తను ఇంకా లోపలే ఉన్నారు అని అయితే మాకి తెలుసు. సో వస్తారు అనే నమ్మకంతో ఉన్నాం అట్లే. సో ఇక్కడైతే ఇంకా నరేంద్ర మోదీ వస్తున్నారని చెప్పేసి అందరిని ఒక సైడ్‌కి పంపించేశారు. ఇక్కడైతే ఫస్ట్ జయశంకర్ గారు, అజిత్ దోవాల్ వీళ్ళంతా వెళ్తున్నారు. Where's him? He'll come. Yeah, he will come. ఫైనలీ మేమైతే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని చూసే ఛాన్స్ అయితే వచ్చింది. వి ఫెల్ట్ సో హ్యాపీ. ఆ క్రేజ్‌ని చూసి, మా అరుపుల్ని చూసి అక్కడ వాళ్ళైతే నిజంగా విచిత్రంగా చూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.